హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో కొత్తగా మారినటువంటి సిలబస్ ప్రకారంగా ఇచ్చినటువంటి వెయిటేజ్, సీనియర్ బైపీసీ జువాలజీ వెయిటేజ్. ఫస్ట్ మనకి హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ 1లో హ్యూమన్ రిప్రొడక్షన్. ఈ హ్యూమన్ రిప్రొడక్షన్ అనేటువంటి లెసన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. రిప్రొడక్షన్లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం కూడా రిప్రొడక్షన్ నుంచి 9 మార్క్స్. సెకండ్ లెసన్ వచ్చేసి రిప్రొడక్టివ్ హెల్త్. ఈ రిప్రొడక్టివ్ హెల్త్ అనేటువంటి లెసన్ నుంచి ఒక 4 మార్క్స్ అనేది మనకు ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. అంటే రిప్రొడక్టివ్ హెల్త్ నుంచి 4 మార్క్స్ ఒకటి. దీని తర్వాత థర్డ్ లెసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. సెకండ్ది మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ 2 లెసన్స్ నుంచి కలిపి మనకి ఒక 4 మార్కు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది అడగటం జరుగుతుంది. మొత్తం కూడా 2 మార్క్స్. అంటే ఈ లెసన్ రిప్రొడక్షన్ కానివ్వండి, జెనెటిక్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఈ 2 లెసన్స్ నుంచి ఒకటి కానీ రిప్రొడక్షన్ కానీ ఏదన్నా ఒక లెసన్ మనం కంప్లీట్గా 8 మార్క్స్ చదువుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది మనం రాయగలుగుతాం. దీని తర్వాత ఎవల్యూషన్ అనేటువంటి లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడగటం జరుగుతుంది. ఈ లెసన్ నుంచి మనకి 6 మార్క్స్. దీని తర్వాత హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. దాని తర్వాత లెసన్ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. ఈ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువ వెయిటేజీ, 2 1 మార్క్ క్వశ్చన్స్, 2 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ లెసన్ నుంచి అడగడం జరుగుతుంది. దీంట్లో టోటల్ మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్కి 2 2 మార్క్స్, 2 1 మార్క్, 2 2 మార్క్, 4 మార్క్స్. బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్. దాని తర్వాత లెసన్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్. ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1. అంటే ఈ లెసన్ నుంచి టోటల్గా మనకి 9 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. లాస్ట్ లెసన్ ఎకాలజీ, ఆర్గనిజమ్స్ అండ్ పాపులేషన్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఈ లాస్ట్ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్ 1. అంటే టోటల్గా 9 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. టోటల్గా మనకు వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అడుగుతారు. అదే లాస్ట్ ఇయర్ అయితే జువాలజీలో 42 మార్క్స్ కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ 4. ఈ ఇయర్ జువాలజీ అనేది 43 మార్క్స్కి 43 మార్క్స్ కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 5 అడుగుతారు క్వశ్చన్ పేపర్లో. మనం రాయాల్సింది కూడా 5. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో 7 అడుగుతారు, మనం రాయాల్సింది కూడా 7.